దేని ఆధారం మీద ఉంది? ఒకప్పుడు మీడియా మీద ఉంది. మీడియా ఎవరి మీద ఆధారపడి ఉండే? త్రీ మీడియాస్, 3 ఎస్టేట్స్ అనుకున్నాం. 3 ఎస్టేట్స్ తర్వాత మనం 4th ఎస్టేట్ అన్నాం. మనం 4th ఎస్టేట్ ఇంకా ఉందా? ఇప్పుడు 4th ఎస్టేట్ ఎక్కడుంది? మీకు తెలుసా 4th ఎస్టేట్ ఉందో? ప్రపంచంలో ఎవరికి తెలియదు 4th ఎస్టేట్ ఉందో. ఇప్పుడు ఆ పేపర్లు చదువుతున్నాం, అన్ని పేపర్లో ఇదే వస్తుంది, ఇంకో పేపర్లో ఉండదు. కానీ ఎక్కడ అసలు ఎక్కడుంది? అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఫేస్బుక్ లో ఉన్నది, ఏముంటది, యూట్యూబ్ లో ఉంది. ఇంకేదో ఒక రెండు ఊరికి ఉదాహరణకు చెప్తున్నా. కానీ ఇవాళ ప్రతిరోజు ఇక్కడున్న ఈ రాస్తున్న పత్రికల్లో ఏది మీడియా పత్రికల్లో కాదు, ఏమన్నా ఫేస్బుక్ కాదు. మీరేం రాస్తున్నారు ఇప్పుడు? డిజిటల్ పుస్తకాలు మీరేం రాస్తున్నారు? డిజిటల్ వార్తలు రాసే ప్రతి వాడు గొప్ప డిజిటల్ రిపోర్టరు, గొప్ప దాని ఏమనాలి ప్రభుత్వానికి. ఈ డిజిటల్ యూనిటీ అని అంటున్నాం, కానీ డిజిటల్ డివైడ్ అయ్యున్నది అనేది మనం గమనించట్లేదు. డిజిటల్ డివైడ్ గురించి ఆలోచించండి. డిజిటల్ యూనిటీ తర్వాత మాట్లాడండి. ముందు డిజిటల్ డివైడ్ ఏమిటో తెలుసుకుని వాటి నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేయండి అని నా మొదటి పాయింట్. ఇక నేను మధ్యలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. నేను కూడా రాసుకున్నాను. నేను ఒకటి తర్వాత మర్చిపోకుండా ఉండడానికి రాసుకున్నాను. ఇప్పుడు మన మిత్రుడు ఇంతకుముందు మాట్లాడాడు, ఏమంటారు, మనం డబ్బులు పే చేసుకుంటే మనకు ఓట్లు వస్తాయి అని అంటున్నాడు. మనము కేవలం చిన్న చిన్న విషయాలు అని చెప్పినట్టు మన యాదగిరి సాబ్ చెప్పినాడు. చాలా కరెక్ట్, చిన్న విషయం మనం మాట్లాడుకున్నాం. పెద్దదే ఉంటుంది తెలిసిన ఎలక్టోరల్ బాండ్స్ పెద్ద మోసం. ఎలక్టోరల్ బాండ్స్ లో ఎన్ని వచ్చినా తెలిసిన వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన వాళ్ళకి. ఆ 1000 కోట్లు చేతిలో పెట్టుకొని నువ్వు ఒక ప్రభుత్వం ఏంటండి, 4 ప్రభుత్వాలు కొత్త తయారు చేయొచ్చు. ఒకటి పేరు ఉంది బ్రదర్, ఒకటి తక్కువ. ఇప్పుడు ఎవరు తక్కువ, ఎవరు ఎంత చెప్పు. అచ్చా, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మీ అందరు మిత్రులున్నారు, మీరందరూ డిజిటల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు మీరు. ఈ డిజిటల్ మీడియాలో ఉండే అన్యాయాలు కూడా ఉన్నాయి కదా, భయంకరమైన అన్యాయాలు ఉన్నాయి. దాన్ని ఎవరు అపోజ్ చేస్తారు చెప్పాలంటూ? డిజిటల్ తెలుసు. సో డిజిటల్ మీడియా is so powerful that even if there is a fake digital media, it can be questioned. మరి ఎక్కడ దొరుకుతుంది మీకు? ఫేస్బుక్ లో అన్యాయంగా వాడుకుంటున్నారు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు? వాడే చేస్తాడు. ఏం చేస్తాడు? నేను చేస్తా, ఆయన చేస్తాడు, ఎవరైనా చేస్తాడు. సో మీడియా ఇప్పుడు మన యాదగిరి సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాల్లో పడిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు అవుతుంది అంటే, మీరు ఇట్లా లేచే వరకే నీకు దాని న్యూస్ ఐటమ్ బయటకు వచ్చేసింది. నువ్వు పేపర్ పెట్టిన రోజు రాదు. వచ్చేవాడు పొద్దున్న నేను చూసిన న్యూస్ ఏంటి, ఏదో ఇది ఇచ్చారు కదా, రైతుల దాంట్లో ఉన్న లోపాలు వెంటనే చెప్పేసి అయిపోయింది. దాంట్లో ఉన్న లోపాలు ఎవరికి పప్పులు ముంచేది, ఎవరికి సపోర్ట్ చేసేది ఎవరు అనేది తెలిపోయింది. అన్ని బిడ్డ అనడం నా ఉద్దేశం లేదు. నువ్వు రాయడానికి ఏం లేదు అక్కడ. ఏం చెప్తావు? 2 మాటలు సార్ చెప్పాడు చూడు, ఒక్క మాటలో చెప్పాలి అని. వాడు కొన్ని చోట్ల ఒక 2 ఎప్పుడో అయిపోయింది, ఇంకేముంది అన్నాడు. ఏమిటది అంటే అది దాన్ని క్రికెట్ చేస్తూ మనకు తెలిసిపోతుంది. అటువంటి పాయింట్స్ మీరు చూసుకోండి. అదే బాండ్స్ క్వశ్చన్ చేయండి. బాండ్స్ ని ప్లీజ్ క్వశ్చన్ ది బాండ్స్. నెక్స్ట్ ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు న్యూస్ పేజెస్ గురించి మనకు నిజంగా చెప్తాను మీకు. మనకు తెలంగాణకు సంబోధన చేసే మీడియానే లేకుండే. 15 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా, ఒక్క పేపర్ కూడా లేకుండే. కొన్ని పేపర్లు వచ్చినాయి. కొన్ని పేపర్లు రాగానే మీడియా వచ్చింది. మీడియాతో పాటు డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియాతో టీవీ వచ్చింది. అంతకుముందు వీళ్ళంతా రావడం వల్ల ఏమైంది? ఇవాళ మీ అబద్ధాన్ని బయటకు వచ్చేసి ఇప్పుడు